ఇట్లా గౌరవిస్తారా మేనిఫెస్టోని వైఎస్ఆర్సీపీ గౌరవించినట్టు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వ్యక్తులందరికీ శుభ సాయంత్రం అండి. ఓకే, మేనిఫెస్టో మీరు చూపించారు, అలాగే నింద వీడియోస్ కూడా చూపించారు. ఇదంటే డిజిటల్ యుగం కాబట్టి అన్ని అందుబాటులోనే ఉన్నాయి. సో 2014 నుంచి 19 వరకు ఏం చేశారో ఏం చేయలేరో కూడా మీరు చెప్పారు. అది ప్రజలు కూడా తీర్పు కూడా ఇచ్చారు. నేనేది ఏంటంటే అప్పుడు ప్రతిపక్షంలో ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు, పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఆ పాలక పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద నిలదీయటం సమంజసంగా అది జనరల్ గా ఎక్కడ జరిగేది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా వారు 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చినటువంటి హామీలు, ఆ యొక్క చట్టా మొత్తం ఏదైతే నారా లోకేష్ గారు వాళ్ళు ట్వీట్ చేశారో 15 నిమిషాల వీడియోని, దానిలో ఒక అర నిమిషం మీరు కూడా ఒకసారి చూపిస్తే బాగుండేదేమో. అయితే నేను ఒకటి అంటాను, ఓకే గత ప్రభుత్వం కొంతవరకు చేయలేదు, అందుకే ప్రజలు తీర్పిచ్చారు, పక్కన పెట్టారు. మరి మీరు వైసీపీ పార్టీ వారి పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఏంటి? 2024 ఎన్నికలకు వెళ్లే లోపు మద్యపానాన్ని నిషేధించకపోతే అసలు మిమ్మల్ని ఓట్లే అడగను, ఆడపడుచులు హామీ ఇస్తున్నా అన్నారు, అది చేశారా? జనవరి మాసాన్ని జాబ్ క్యాలెండర్ చేస్తా అన్నారు, అది చేశారా? వచ్చిన ఏడాది మెగా డిఎస్సీని రిక్రూట్ చేస్తా అన్నారు, మీరు చేశారా? 250 యూనిట్లు నాయి బ్రాహ్మణులు ఉచితంగా ఇస్తానని ఇచ్చారా? అందరికీ 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, కరెంట్ రేట్లు తగ్గించేస్తా అన్నారు, పెట్రోల్ డీజిల్ రేట్లు దేశంలోనే ఎక్కువ రేట్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, నేను రాగానే తగ్గించేస్తా అన్నారు, చేశారా? ప్రతి మండలానికి వృద్ధాశ్రమం అన్నారు, ప్రతి నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు, కోల్డ్ స్టోరేజ్ అన్నారు, అలాగే ప్రతి చాలా ఆసక్తిగా ఉంది. ఇవన్నీ చంద్రబాబు వృద్ధాశ్రమము, కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ చంద్రబాబు మేనిఫెస్టోలో చదివాను. ధర స్థిరీకరణ నిధి అన్నారు, అనేకమంది చెప్పారు కదా. అప్పుడు వరకు ఖాళీగా ఉన్నారు 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం మీరు రాగాలి అన్నారు, అప్పుడు వరకు ఖాళీగా ఉన్నారు. మీ మేనిఫెస్టోలో సచివాలయాలు ఉద్యోగాలు చెప్పారు, అప్పుడు వరకు ఖాళీగా ఉన్న 2,30,000 భర్తీ చేస్తా అన్నారు, అది కూడా చేయలేదు కదా. అలాగే ఇప్పుడు మొత్తం ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అన్న లెక్క ఉందా సార్ మన దగ్గర? కడప స్టీల్ ప్లాంట్ కి సచివాలయ ఉద్యోగాలు కాకుండా ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా లేదా? మరి కాదు సార్, అది అడగండి. డిసెంబర్ 2029 మీరు శంకుస్థాపన చేశారు, మరి 3 ఏళ్ళు అయిపోయింది, ఏది కడప స్టీల్ ప్లాంట్? మీరు ఇచ్చిన హామీ అదే కదా, మీరు ఇచ్చిన హామీ చేయలేదు కదా అది, మరి ఏం చేశారు? అలాగే పోలీసులు రిక్రూట్మెంట్ చేస్తా అన్నారు, ప్రతి ఏటా 6,500 కడప స్టీల్ ప్లాంట్ మేనిఫెస్టోలో ఉందా? కాదు సార్, అది మేనిఫెస్టోలో ఉందా అంటున్నా, మేనిఫెస్టోలో ఉందా? చక్కెర కర్మాగారాలు కాదు, అది మేనిఫెస్టోలో ఉందా? అది కావాలి. నాకు పాయింట్ ఏంటంటే, న్యూస్ పేపర్లు పట్టుకొని వచ్చి ఈనాడు పేపర్లు తీసుకొచ్చి చెప్పడం కాకుండా మేనిఫెస్టోలో ఉన్నవి చదివి వినిపించండి అంటున్నా. ఈనాడు న్యూస్ పేపర్లు వద్దు, మేనిఫెస్టోలో ఉన్నవి చదివి వినిపించండి అంటే పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 రెండోది చెప్తున్నా, మీరు అన్నదే ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు కాకుండా అన్నారు కదా. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనేది ఏమైనా లెక్క ఉందా మీ దగ్గర? అప్పుడు వరకు ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలు సార్ ఎన్ని ఇచ్చారనేది లెక్క ఉందా అంటున్నా నేను. సచివాలయ ఉద్యోగాలు కాకుండా అధికంగా మిగతా డిపార్ట్మెంట్ లో ఇచ్చిన ఉద్యోగాల లెక్క మీ దగ్గర ఉందా అంటున్నా. కేజీ నుంచి పీజీ వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తా అన్నారు, మీరు పీజీ రీయింబర్స్మెంట్ ని 25/12/2020 జీవో నెంబర్ 77 ద్వారా తొలగించేశారు. పీజీ రీయింబర్స్మెంట్ ని మీ ఇచ్చిన జీవో ఇది. మరి మీ నవరత్నం పోయింది కదా, ఏటా 5 లక్షల ఇళ్లు నిర్మాణం చేస్తా అన్నారు, ఇదిగో మీ మేనిఫెస్టోలో ఏటా 5 లక్షలు నిర్మాణం చేస్తాం, ఇల్లు 5 ఏళ్లలో 40 లక్షల నిర్మాణం పూర్తి చేసి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఎన్ని పూర్తి అయ్యాయి అదేమన్నా చెప్తారా అని నేను అంటున్నా. మీరు కాదు సార్, రవికిరణ్ గారు ఒక లెక్క ఉండాలి. ఇప్పుడు ఏటా 5 లక్షల ఇల్లా? కాదు సార్, మీరు ఏటా 5 లక్షల ఇల్లు అన్నారు, ఇది వినాలి మీరు. కాదు సార్, ఏటా 5 లక్షల ఇల్లు అన్నారు. ఒక్క నిమిషం. కానీ 5 ఏళ్ళకి ఇస్తున్నారు, 4 ఏళ్ళకి అని చెప్పి 5 ఏళ్ళకి ఇస్తున్నారు. 16,500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తి చేయలేదు. రద్దు వారం రోజులు చేస్తాను, కరెక్ట్. ఇది ఇట్లాంటివి చెప్పండి, అందులో ఉన్నవి చెప్పండి. ఈనాడు పేపర్ చదవకండి ఇక్కడ. రైట్, అందులో ఉన్నవి ఓకే, అందులో ఉన్న ఓకే. ఇప్పుడు నేను అడుగుతున్నా ఒకటి చెప్పండి. నేను అడుగుతున్నా ఒకటి చెప్పండి సార్. ఒకటి అడుగుతున్నా చెప్పండి. మీరు సచివాలయ ఉద్యోగాలు కాకుండా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు కదా, సచివాలయ ఉద్యోగాలే 1,30,000 ఇచ్చారు కదా, ఆ తర్వాత ఇచ్చారా లేదా? మీ దగ్గర ఏమన్నా లెక్క ఉందా? నన్ను చెప్పమంటారా, వాళ్ళని చెప్పమంటారా, లేదంటే మన పురుషోత్తమ రెడ్డి గారిని చెప్పమంటారా, ప్రజలతో చెప్పించమంటారా అని అడుగుతున్నా నేను. మీకు ఏది కావాలి అని అడుగుతున్నా. ఉద్యోగాలు
అప్పటి వరకు ప్రభుత్వంలో ఖాళీగా 2,30,000 ఉద్యోగాలు. సార్ మొదటి ఏడాది మళ్ళీ అదే చెప్తారు, రిపీట్ చేయకండి. అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. రిపీట్ అయిపోయింది, మీరు చెప్పేసింది అయిపోయింది. నేను అడిగిన దానికి మీరు ఏమన్నా కొత్తగా ఏమన్నా చెప్పగలరా అని అడుగుతున్నా. ఇప్పుడు 1,30,000 సచివాలయ ఉద్యోగాలు మీకు లెక్కలోకి రావన్నారు, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఒక ఉద్యోగము ఇవ్వలేదా, ఇస్తే ఎన్ని ఇచ్చారనేది ఏమన్నా లెక్క ఉందా మీ దగ్గర? నేను చెప్పాలా అంటున్నా. నేను అంటున్నాను మళ్ళీ అంటున్నాను అంటారు. ఉద్యోగాల గురించి నేను కౌంటే వేస్తున్నాను, దేనికి కాదంటలేదు సార్. అది మీ మేనిఫెస్టోలో పెట్టారు, ఇచ్చారు. ఒకటి రెండో ప్రశ్న అయిపోయింది, అక్కడ తేలిపోయింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళు చెప్తారు. నేను చెప్తాను మొత్తం. కావాలంటే ఏ డిపార్ట్మెంట్ తో సహా ఇస్తాను నేను, నో ఇష్యూ, మన దగ్గర అంతా ఉంది. ముఖ్యమంత్రి గారు నా దగ్గర ఉంది. రెండో విషయం చెప్తున్నా, ఏంది సంవత్సరానికి 5 లక్షల ఇల్లు. ఇప్పుడు ఎన్ని లక్షలు కట్టుండాలి? మీరు చెప్పిన 20 లక్షల ఇల్లు కట్టుండాలి. ఇప్పుడు ఎన్ని ఇచ్చారో ఏమన్నా ఐడియా ఉందా? 25 లక్షలు 25 లక్షలు ఇప్పుడు ఎన్ని ఇచ్చారనేది ఐడియా ఉందా? ఏది మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి వదిలిపెట్టిపోయిన టిట్కో ఇళ్లతో పాటు ఎన్ని ఇచ్చారో ఐడియా ఉందా మీకు? నాకు ఐడియా ఉంది. ఎన్ని చెప్పండి. 7 లక్షలు 8 లక్షలు ఇచ్చారు అంతే. టిట్కో ఇళ్లతో కలిపి 12 లక్షలు. అవి కాకుండా ఓవరాల్ గా 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు సార్. జరుగుతున్నాయి సార్. 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, 17,000 జగనన్న కాలనీ. 12 లక్షల ఇల్లు ఇప్పటికే టిట్కో ఇళ్లతో కలిపి ఇచ్చేశారు సార్. మీ టిట్కో ఇళ్లతో పాటు మీరు చేయాల్సిన ఆ పాపం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాన్ని కూడా ఇప్పుడు ప్రక్షాళన చేసుకుంటున్నారు. ఏం చేద్దాం సార్? ఒక్క నిమిషం, ఇక టిట్కో ఇళ్ల గురించి ఎందుకులేండి, ఆ పాపం ప్రజలకు తెలుసు. ఒక్క నిమిషం సార్, ముందు మా మేనిఫెస్టోలో సార్, ఒక్క నిమిషం, రైట్, మా మేనిఫెస్టో ఇప్పుడు మీ దగ్గర కూడా ఉంది కదా సార్. ఒక్క నిమిషం రవికిరణ్ గారు, మా మేనిఫెస్టోలో పేదలందరికీ ఇల్లు అని ఉంటుంది. దాంట్లో 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తా ఉన్నాం. సంవత్సరానికి 5 లక్షలు మీరు చెప్పిన ఆన్ అండ్ యావరేజ్ చెప్పారు కదా మీరు. మొన్న మోడీ గారు వచ్చి ఇదే మీ కూటమి బహిరంగ సభకు వచ్చి 10 లక్షలు ఇల్లు ఇచ్చాం అన్నాడు. అంటే మీరు 10 లక్షలు ఇల్లు ఇస్తే మేము 25 లక్షల ఇళ్లకు సంబంధించి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే, న్యాయస్థానాలకు వెళ్ళినటువంటి సందర్భాల్లో మీరు కొంత లేట్ అయ్యి ఉండొచ్చు. 2 ఏళ్ళు కోవిడ్ సమయం, అంటే మేము 3 ఏళ్ల కింద పరిగణలోకి తీసుకోవాలి. 3 సంవత్సరాల్లో ఆల్రెడీ టిట్కో ఇల్లు కాక మొన్న ఆల్రెడీ 7 లక్షల గృహప్రవేశాలు అయ్యి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మనం ఓపెన్ చేసిన తర్వాత ఇంకొక 6 లక్షలకు సంబంధించి ఆల్రెడీ 95% అయ్యి వాళ్ళు కూడా ఎవరికాలు గృహప్రవేశం ఓన్గా చేసుకున్నారు. అంటే దాదాపుగా 15 లక్షల ఇళ్ళని మళ్ళీ దాదాపుగా పూర్తి అయిపోయి ఉన్నాయి. మీరు దాంట్లో ఏదో లెక్క తీసుకొని వచ్చి మీరు 25 అన్నారు కదా, 24 లక్షలే కట్టారో, లక్ష కట్టలేదు. ముందు మీరు 4 ఏళ్ల పాటు ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారుగా. 2 మంత్రి పదవులు ఇక్కడ షేర్ చేసుకుని అక్కడ వాళ్ళు షేర్ చేసుకున్నారుగా. ఏమండి ఈ హామీలన్నీ ఇట్లా నెరవేర్చకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయారండి? భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈరోజు మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారా? రెండోది, మద్యపాన నిషేధానికి సంబంధించి 24 ఎన్నికల్లో మేము మద్యపాన నిషేధం అంటేనే ఓటు అడుగుతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారని చెబుతున్నారు. ఎక్కడా లేదు సార్. చూడండి, మద్యపాన నిషేధం, కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుంది, మానవ సంబంధాలు ధ్వంసం అవుతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, 5 స్టార్ హోటల్కి పరిమితం చేస్తామని చెప్పిన మాట వాస్తవం. మేము చిత్తశుద్ధితో కార్యక్రమం చేసాం. ఏమండి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనకు ఆ చిత్తశుద్ధి ఏమైంది? మీ సోమవీర్రాజు గారు 1 కోటి మంది ఉన్నారు తాగేవాళ్ళు. మేము అధికారంలోకి వస్తే 50 రూపాయలకు చీపు లిక్కర్ ఇస్తాం, 70 రూపాయలకి ఇస్తాం, అవసరమైతే ఇంకా తగ్గించిస్తాం. ఏమండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు తాగుబోతులుగా తయారు చేయాలనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ఉన్నారని చెప్పి మీరు సర్వే చేసి తాగుబోతులు 1 కోటి మంది ఉన్నారని చెప్పి మీరు వాళ్ళకి 50 రూపాయలు 70 రూపాయలకి ఇస్తా ఉన్నారా? మీరు పొత్తు పెట్టుకున్న పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి బహిరంగ సభలో తెలుగుదేశం కార్యకర్తలు మద్యం సీసాలు తీసుకొని వస్తారు. ఎందుకంటే తాగబోపించే కదా వాళ్ళని మీటింగ్లకు తీసుకొని వచ్చేది. ఆ మద్యం సీసా చూపించి తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉందా? ఇది అరాచక ప్రభుత్వం. ఇట్లాంటి వాళ్ళతో మీరు సమావేశం చేస్తా మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారా? మద్యపాన నిషేధం చేయలేదని. మేము దశల వారీ అన్నాం. మీ చిత్తశుద్ధి ఉంటే మీరు ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టి మేము రాగానే మొత్తం తీసేస్తాం, ఒక్క మద్యం షాప్ కూడా ఉండకుండా మొత్తం మద్యం నిషేధిస్తామని చెప్పానండి. మేము చేయలేమన్నారు కదా, మీరు చేస్తారో చెప్పండి. దానికి సంబంధించి ఇంకో సంబంధించి ఆయన అడుగుతాడు ఉద్యోగాలకు సంబంధించి. సార్ 4 నెలల్లో అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో 135,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు నియమించాం. మేము కూడా మీరు అన్నట్టుగా పక్క రాష్ట్రాల్లో మ్యానిపులేట్ చేస్తున్నట్టుగా అప్పుడు ఒక 5,000 జాబ్ క్యాలెండరు, అప్పుడు ఒక 10,000 ఇస్తే ఈ 5 సంవత్సరాల్లో 20 జాబ్ క్యాలెండర్లు ఇచ్చి ఆ 1,00,000 ఉద్యోగాలను ఫిల్ చేయొచ్చు మీరు అన్నట్టుగా. కానీ మా చిత్తశుద్ధి మేము చెప్పాం కాబట్టి ఇమీడియట్గా చేయాలి. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కాబట్టి జాబ్ క్యాలెండర్తో పని సార్. 135,000 ఉద్యోగాలు ఇస్తే అది మీకు ఉద్యోగాలుగా కనపట్టలా. 50,000 మందిని హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ జరిగితే అది మీకు కనపట్ల. దశాబ్దాల కళ ఆర్టీసీ వాళ్ళని 50,000 మందిని ప్రభుత్వంలో తీసుకుంటే కనపట్ల.
మన 2019 వరకు అంటే మనకి 72 సంవత్సరాల్లో 13 జిల్లాల విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షలు అయితే Right. మేము అధికారంలోకి వచ్చిన ఈ 4.5 సంవత్సరాల్లో 2 లక్షలు అదనంగా ప్రభుత్వంలోకి తీసుకున్నాం ఉద్యోగస్తుల్ని. మళ్ళీ ఇంకా ఎవరైతే అంత ముందు ఉన్నారో వాళ్ళందరూ మొన్న 10,000 మంది అవుట్ సోర్స్ ఉన్నారు, అంత ముందు జాయిన్ అయిన Out sourcing అన్ని కలిపి 6 లక్షలు అని చెప్తున్నారు 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంతకు ముందు 72 సంవత్సరాల వరకు ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు అయితే 4.5 సంవత్సరాల్లో అదనంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తీస్తే ఇవి మీకు ఉద్యోగాలుగా కనపడవు. మరి ఏంటి సార్ మీ దృష్టిలో? Yes. మీరు అన్న సిపిఎస్ రద్దు చేయలేదన్న, రద్దు చేశాను సిపిఎస్ ఆల్రెడీ, దాని ప్లేస్ లో జీపీఎస్ తీసుకొని వచ్చాం. ఉద్యోగ సంఘాలకు ఓపీఎస్ అని చెప్పారు కదా అని అంటున్నారు. కాదు సార్, ఉద్యోగ సంఘాలకు లేనటువంటి ఇబ్బంది మీకేం నాకు అర్థం కాలేదు.